కారణం లేకుండా కొట్టకనా నొప్పి పెడుతోంది. అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలెట్టి పెద్ద మనుషులా తోడెళ్ళొచ్చావు. ఓ తోడెళ్ళడమే ప్రాబ్లమా? మావయ్య కూడా మాతో పాటు వచ్చారు, ఆయన కూడా 4 తైలించి మరి. నా మీద ఉన్న ప్రేమ వల్ల అమ్మకి పిచ్చి పట్టుండొచ్చు, మీకేమైందట? మాకుండదా ప్రేమ? అవును, ముందు ఈయన ప్రేమిస్తాడు, తర్వాత వద్దంటాడు. ఆ అమ్మాయి వరండాలో కూర్చొని ఓ రాగాలు పెడుతుంది. రాని మావయ్య ఏరు పారేస్తాడు. పండు తింటా. ఏమా ఇంట్లో ఒకటి అచ్చటా ముచ్చటా లేకుండా ఏడుస్తూ కూర్చుని ఉంటే ఆ కుర్రాడు ఎక్కడున్నాడో ఏం జరిగిందో భయపడుతూ ఉంటే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా? మోసం చేసి పారిపోయిన వాడి గురించి మీరు ఆలోచించకండి. ఏ గాడిదా, బుద్ధి లేదు. తొందరపడ్డ నీకు బాగా అలవాటైపోయింది. పారిపోయేవాడే అయి ఉంటే కాలేజ్కి వెళ్ళి బెదిరించిన నాడే పారిపోయేవాడు. అర్థమైందా? ఏదో తప్పు జరిగింది, ఏంటనేది అంతుపట్టట్లా. ఇన్నాళ్ళు అన్అఫీషియల్గా అబ్బాయిని వెతికాం, ఏ ప్రయోజనం లేదు. అఫీషియల్గా మీ అమ్మాయి రాసినట్టు ఒక కంప్లైంట్ రాసి పంపించండి. దీన్ని వేరేలా డీల్ చేద్దాం. ఆలోచించి చెప్తాను. అలాగే సార్. రవి సార్, మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. కూర్చోండి. సార్, ఆ రోజు ఆ పసుపు చుడిదార్ అమ్మాయి ఎవరో అని అడిగారు కదా, అది ఇంకెవరో కాదు, జపమేరియే సార్. ఎదురింటి అమ్మాయి ఎలాంటి సమస్యలు ఇరుక్కోకూడదని నేనే రిపేర్ అని అబద్ధం చెప్పాను సార్. కానీ మీ కుటుంబానికి ద్రోహం చేసిన ఆ అమ్మాయినే మీ అమ్మగారు వచ్చి సంబంధం మాట్లాడారు సార్. ఎలా చూస్తూ ఊరుకోగలం? ఇదే సార్ ఆ 4 కెమెరా తాలూకు ఫుటేజ్. నా కుటుంబాన్ని ముంచేసావు కదే. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా. లేదు, నేను చెప్పేది కొంచెం నాశనం అయిపోయింది. నేను చెప్పేది కొంచెం మాట్లాడుకో. నీ వల్ల మా కుటుంబం గౌరవం పోయింది. మా నాన్న పోయారు, అన్నయ్యలకి పగోడినయ్యాను, పిల్లలు దూరం అయిపోయారు, అమ్మ అవమాన పాలైంది. ఇన్ని పనులు చేసి ఎంత తెగు ఉంటే లవ్ చేశానని చెప్పడానికి వచ్చుంటావు. నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. చెప్పేది చిన్నపిల్ల మనసులో విషయాన్ని నాటి తన జీవితాన్ని నాశనం చేసి నంగనాచిలా మాట్లాడతావా? ఎవరని అడిగాను కదా, ఒక్క మాట మాట్లాడావా? నేను మీతో చెప్దామని. చూడండి, అందరూ బాగా చూడండి. ఈవిడే ఆ పసుపచ్చ చూడదారు వేసుకున్న మేరీ మాత అందరిని చల్లగా ఉండమని దీవిస్తుంది, లేచిపోయి పరువుని గంగలో కలపమని దీవిస్తుంది, సంతోషంగా ఉన్న కుటుంబాలు సంకనాకి పోవాలని దీవిస్తుంది. ఒసేయ్, నేను 7 కొండల వాడిని, సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వరుని కొలిచేవాడిని. ఆయన చర్చికి మసీదుకి మర్యాద ఇస్తాను. ఆ హక్కుతో కడుపు మండి చెప్తున్నా, నువ్వు ఏ చర్చికి వెళ్ళి అడిగినా నీకు క్షమాభిక్ష పుట్టదు. ఎందుకంటే పాపం కాదు నువ్వు చేసింది, ద్రోహం. ఏంటి ఊరుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎదుటి వాళ్ళ న్యాయం ఏంటో మీ కుటుంబంలో ఏ ఒక్కరు వినరా? ఏంటి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడావో గొంతు నొక్కి చంపేస్తా. ఆ రోజు మీ అన్నయ్యలు మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు, ఈ రోజు మీరు నన్ను మాట్లాడనివ్వట్లేదు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏం పని చేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు కోసుకోవాలనుకున్నావు? నేను చచ్చిపోతా. ఎందుకు ఇప్పుడు చావాలనుకున్నావు? అడుగుతున్నానా? నోరు తెరిచి మాట్లాడు. నేను రహీం లవ్ చేసుకుంటా. ఆ చెండను తెలిసిందే కదా, చెప్పు. ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. బయట నా కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు. కానీ రవి నాన్న మాట కాదని లేచిపోవడానికి మనసు రావట్లా. నేను వెళ్ళకపోతే వాడు చేస్తానంటున్నాడు. అందుకే నేనే ఫస్ట్ చేస్తా. తెలివి తక్కువదానా. ప్రేమ వల్ల సమస్య చావాలనుకుంటే ఊళ్ళో ఏ ఒక్కతే బతికుండదు. నిన్నేం చేస్తానో చూడు. మీ రవి నాన్నకి ఫోన్ చేస్తాను. నీ తోలలుస్తేనే దారికి వస్తావు. ఇప్పుడు మీరు రవి నాన్నతో చెప్తారు, రాత్రి ఊరేసుకుని చేస్తే అప్పుడే చేస్తాను. రాను కొడతాను. ఏం మాట్లాడుతున్నావు? ఇంత త్వరగా చావడానికైనా నిన్ను కని పెంచారు. వదిలేయండి, మేము చావక తప్పదు. నువ్వు రాకపోతే వాడు చేస్తానంటున్నాడు, వాడు రాకపోతే నువ్వు చేస్తానంటున్నావు. ఇలా మీరిద్దరూ చావడానికి బదులు లేచిపోవడమే మేలు. ఏంటి ఆ చూపు? మీరు చచ్చి బతికున్న వాళ్ళ మనశ్శాంతి పోగొట్టడం కంటే ఎక్కడో మూల బతికున్నారని కన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. పోయి తగలడు. పోవే పో.
రోజు నేను అలా మాట్లాడకపోయి ఉంటే మీ ఇంటి పిల్ల ఆ రోజే ఊరేసుకుని చచ్చిపోయేది. అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండేవారా? జీవచ్యవంగానే తిరుగుతూ ఉండేవారు. నేను ద్రోహిని కదా, ద్రోహిని. ఈ విషయం మీ దగ్గర నేను దాచాలనుకోలేదు. అన్నీ కోల్పోయి ఉన్న మీతో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. మీతో చెప్పకుండా అన్నిటినీ నా మనసులోనే దాచుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా మీకు? మీరిందాకేమన్నారు? చేసిందంతా చేసి నా దగ్గరికి వచ్చి లవ్ చెప్పడానికి ఎంత ధైర్యం అన్నారు కదా. ధైర్యమే, నాకు ధైర్యమే. ఒకటి, నేనే తప్పు చేయలేదు. రెండోది, I love you. I love you a lot. ఏంట్రా, నువ్వు భాయ్ కొడుకు కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చావు. మీ అమ్మేమో ఆ క్రైస్తవుల ఇంటికి వెళ్ళి పిల్లని అడుగుతోంది. తల్లి కొడుకులు కలిసి బీఆర్వీ కుటుంబ గౌరవాన్ని మంట కలపాలనుకుంటున్నారా? నువ్వు ప్రాణాలతో ఉంటే మాకు సమస్యరా. ముందు నిన్ను తమ్ముడిని చంపాలనుకుంటావు? నీకేమైనా పిచ్చా? ఎదిరించి మాట్లాడతావా? అన్నా, కులగజ్జి నెత్తికేకి నీకు మతి చెడింది. ఇది మంచిది కాదు. బేలు చూపించి మాట్లాడతావా? రవి అన్న ఇంటి కోసం ఎంతో మేలు చేశాడన్నా, అది మర్చిపోకండి. దేవుడు చూస్తూనే ఉన్నాడు. ముద్దు పడేసి పెంచినందుకు మురుగుతున్నావా? తిన్న ముద్దుకు విశ్వాసం చూపించాలనుకుంటున్నా. విశ్వాసం లేని కుక్క. బయటికి పోతా. నాకేమైనా కులం ఉందా, మతం ఉందా, ఊరుందా, పేరుందా? సంతోషించండి. నేను కుక్క పేరు పెట్టుకున్నా మీకన్నా ఎక్కువే. కుక్కే విశ్వాసం అయింది. మీ మనుషుల మనసులో పూర్తిగా విషమే. విషం అయ్యా, విషం. నేను కుక్కగానే ఉండిపోతానయ్యా, కుక్కగానే ఉండిపోతాను. రవణ, రవణ, రహీం ఫోన్ చేశాడన్నా. ఏమంటున్నావురా? ఎప్పుడురా? ఎక్కడి నుంచి మాట్లాడాడు? అన్నా, కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చిందన్నా. ఎవరంటే రహీం అన్నా. రేపు మచిలీపట్నం నుంచి నేను ఎవరో ఎత్తుకొచ్చేశారు. ఇప్పుడు సముద్రంలో ఏదో బోట్లో ఉన్నాను. రే, ఎవరు ఎత్తుకొచ్చింది? ఎవరో తెలియట్లేదురా, కానీ దేవి ఎక్కడని అడిగి నన్ను కొట్టారు. దేవిని ఒంటరిగా విజయవాడలో వదిలేసి వచ్చాను. తను అక్కడ ఏ ఇబ్బంది పడుతోందో ఏంటో. దేవిని రవణ ఇంటికి తీసుకెళ్ళిపోయారా? తను సేఫ్ గానే ఉంది. అప్పుడు ఈ విషయం రవీణతో చెప్పేరా. ఇది వాళ్ళ ఫోను. ఈ నంబర్కి మాత్రం మళ్ళీ ఫోన్ చేయకు. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో చెప్పండి. లొకేషన్ ట్రేస్ అవుట్ చేయాలి. సార్, రహీం ఫోన్ చేసే నంబర్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు చూపిస్తోంది. ఒరే సోము, నీ బోట్ వైపు పోలీసులు, కోస్ట్ గార్డులు వస్తున్నారు. సరికిచ్చావైంది. సార్, ఏంటి సార్ బోట్ ఎక్కుతున్నారు? ఎక్కడ తెచ్చారు చెప్పండి. ఎదురు చూస్తున్నా. మమ్మల్ని అడుగుతున్నారండి సార్. రోజు నుంచి ఒకే చోట వాలేసావా? వాటర్ దాటితే ఆ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉండండి. బాగా వెతకండి, అన్ని చోట్ల వెతకండి. సార్, ఏంటి సార్? ఇటండి. పట్టుకుని లాగండి, పైకి లాగండి. రహీం, దుర్మార్గుడా, ఎంతటి పాపానికి పడి కట్టావురా. ఎలాంటి కుటుంబం మంది పేరు చెడగొట్టావు కదరా. అల్లా నిన్ను క్షమించడురా, ఎప్పటికీ క్షమించడురా. అయ్యా, మీరు అబ్బాయిని ఇంటికి తీసుకుపోండి. సమస్య చల్లారనివ్వండి. ఆ తర్వాత మన పద్ధతి ప్రకారం జరిపిద్దాం. నీ మేలు మర్చిపోలేవయ్యా. ఏడోకు దేవి. సారీ రహీం. బండెక్కు మేరీ. నేను చెప్పేది విను మేరీ. నేను ఇంతవరకు ఎంతో మందిని కొట్టాను, అడ్డమైన బూతులు తిట్టాను. కానీ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, తప్పు చేయని వాళ్ళెవరితోనూ మనసు నొప్పించే విధంగా నడుచుకోలా. ఈ లోకంలో క్షమించరాని పాపం ఓ అమ్మాయి మీద చేయి చేసుకోవడం. ఆ పాపం చేశాను. నిన్ను క్షమాపణ అడిగి నా తప్పుని చిన్నది చేయదలుచుకోలేదు. ఒప్పుకొని నిన్ను మొండికేసినా
నిన్నే చేసుకొని తీరుతాను. జీవితంలో నువ్వు నన్ను ఎంత అవమానించినా సరే, నా మీద చిరాకు పడినా, నన్ను టార్చర్ పెట్టినా, నా మొహం మీద కాండ్రించి ఉమ్మేసినా సరే ఏమాత్రం కోప్పడను. నీ దగ్గర మాత్రం నీ బానిసల పడి ఉంటా. తొక్కు, నా గుండెల మీద తొక్కన్నా. నేనొచ్చింది నన్ను నమ్ము అని చెప్పడానికి కాదు, నమ్మద్దు అని చెప్పడానికే వచ్చాను. కానీ నువ్వు నన్ను నమ్ముతావు, 24 గంటల తర్వాత నమ్ముతావు. ఆ పిల్లల్ని ఎందుకు ప్రాణాలతో ఉంచానో తెలుసా? రేపు కన్న ప్రేమ అడ్డొచ్చి కూతుర్ని చేరదీస్తే ఎందుకు చంపేవని నువ్వు నన్ను అడగకూడదు కదా. ఇప్పుడు కూడా నా మనుషులు ఓ 4 జాంపేటకు వెళ్ళి వాడి ఇంటి వెనకే అడ్డంగా నరికి పోగులు పెట్టేయచ్చు. బొబ్బర్లంక తోటల్లో నా వాళ్ళు ఓ 2 దాక్కుంటే నీ కూతుర్ని ఒక్క రోజులో పొడిచిపారేయచ్చు. కానీ నీ సవితల్లి, నీ తమ్ముడు వచ్చి అడ్డుపడతారే, వాళ్ళనేం చేయమంటావు? ఎవరడ్డొచ్చినా అడ్డంగా నరికేసాయి. తెల్లారేసరికి అంతా అయిపోయిందన్న వార్త నేను వినాలి. ఏంటని అంత మాట అన్నా? 425 కోట్ల కుక్కలకి సిరిపారేయడానికి నాకు మనసు రావట్లేదురా. వీడు ఎంత పెద్ద కిరాతకుడయ్యుంటే సొంత తమ్ముణ్ణే నరికి పారేయమంటాడు. ఈ తిమింగిలాన్ని అంత తేలిగ్గా ఒడ్డుకి లాగలేం. రొయ్య పిల్లల్ని ఎరగా వేసి అది ఉన్న చోటే దాన్ని చంపాలి. రా, నీ ఇంటికి వెళదాం. మీరు వెళ్ళండి, నేను ఉదయం గౌరవంగా వస్తా. మన కిరీటం కింద పడకుండా ఉండాలంటే వేయడానికి మనకి పాచికలు కావాలరా. బాబు, లింగ మనుషులు అన్నయ్య ఫ్యాక్టరీలో చుట్టుముట్టారు. మీరు త్వరగా వస్తారా? ఏమంటున్నారు మీరు? అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదయ్యా, ఏం చెప్పంట? మళ్ళీ ట్రై చేయండి మావయ్య. రవణ, పాపా నువ్వు ఆగు. రవణ, ఇదిగో వస్తున్నా. ఏం చేస్తున్నావు నాన్నమ్మా? హలో అల్లుడు, నేను ముద్దు కృష్ణ మాట్లాడుతున్నా. అక్కడేదో సమస్యని విన్నాను. మీ బతుకులు చెడ, ఆ సమస్య నేను రా. ఏంటండి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు? పాపా, ఆ తలుపు మూయి. త్వరగా. నువ్వు లోపలికి వెళ్ళవే. నీకు దీనికి సంబంధం లేదు. లోపలికి వెళ్ళు. భాగ్య, నువ్వు లోపలికి వెళ్ళు. మనల్ని కావాలని ఇంటి నుంచి బయటికి రప్పించారు. నువ్వు ఇంటికెళ్ళు, నా మనసు పట్ల నేను అన్నయ్య ఇంటికి వెళ్ళి ఒకసారి చూసొస్తాను. సరే.